ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే 2 మసాలా కూరలు చేశాను. ఎలా చేశాను అనుకుంటున్నారా? 2 వంకాయలు ఉన్నాయండి, అలాగే ఒకే ములక్కాడ ఉంది. దాంతో ఒక ఇగురు కూర చేశాను. మరి శనగపప్పు నేను సౌత్ అయింది కదా, కుడువుల్లో కని ఉడికించాను. ఆ పప్పు కొంచెం మిగిలింది, అదేమో మసాలా పెట్టి ఇగురు చేశాను. రెండిట్లకి ఒకేలాగా మసాలా తయారు చేసుకుని చక్కగా 2 కూరలు చేసేసాను. ఒకటి మా వారికి, 2 నాకు. అయితే మా వారు ఐడియా ఇచ్చారు, శనగపప్పు పులుసు పెడదామా అనుకున్నాను. పులుసు ఎందుకు, మసాపుగా ఉంది కదా, ఇగురు కూర అయితే బాగుంటుంది కదా, శనగపప్పు ఇగురు చాలా బాగుంటుంది అన్నారు. ఆయన అయితే వేసుకోరు, దెబ్బ ఉంది కాబట్టి శనగపప్పు తినరు. అందుకు ఆయనకి 2 వంకాయలు ములక్కాడ ఇగురు చేసినా నాకు శనగపప్పు ఇగురు ఉండేను. ఎవరికన్నా కొంచెం పెట్టుకుంటాం కదండి. ఒక చిన్న గిన్నెడు కూర అయింది. దానికి కాంబినేషన్ చారు. చూసారా, చారు పెట్టాను, బెల్లం చారు అంటారనమాట, చింతపండు వేసి పెట్టిన చారు. చక్కగా మా వారి కూర అయితే అదండి, క్యారేజీ పెట్టేశాను. ఇదైతే శనగపప్పు కూర. చక్కగా ఈ 2 కర్రీలు చేసేసానండి. మీ వారిని పొగుడుతున్నారేంటి? ఇప్పుడు ఏదో నేపాలు చెబుతూ వీడియోలు పెడతారు కదా అని అనుకుంటున్నారా? పాపం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. మరి ఏదైనా ఎత్తి పల్లాలు సర్దుకుపోతూ ఉండాలి. ప్రేమ వచ్చినప్పుడు ఆనందం పడాలి, బాధ వచ్చినప్పుడు బాధపడాలి. మనుషులం కదా, తప్పదు కదా. ప్రతి ఇంటికి ఉన్నదేనండి, నా ఒక్కదానికే ఉన్నదని కాదు కదా. అయితే కాదు అని ఎందుకు అంటున్నానంటే, అందరికీ ఇలా చెప్పుకునే అవకాశం ఉండదు కదండి. నాకు మాత్రం ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు. యూట్యూబ్ అనే ఒక పెద్ద కుటుంబాన్ని చక్కగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. కానీ నన్ను ముందు పంపించాలని అనుకోవట్లేదు. అనుకుంటే చూసేవారందరూ లైక్ వేసేస్తారండి. లైక్ చేయండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదర అభిమానాలు నా పైన ఉంచారు కదా. నా కుటుంబ సభ్యులు బాగోవాలి, ఆ పరమశివుడిని మనసారా కోరుకుంటున్నానండి. మీ అందరిలో నేను కూడా ఉండాలి అని చక్కగా శనగపప్పు ఇగురు, 2 వంకాయలు ములక్కాడ ఇగురు, 2 ఇగురు కూరలు, ఒక చారు. ఈ రోజైతే వంట అయితే పూర్తయిపోయిందండి. చక్కగా చూసారా, నచ్చిందా? మరి ఒకసారి శనగపప్పు ఇగురు పెట్టాను షార్ట్లో. ఎలా చేశారమ్మా, పెట్టొచ్చు కదా అని అమ్మాజీ అది అడిగారు. కాబట్టి ఈరోజు చేసే విధానం పెట్టాను. చూడండి, చూస్తే ఇలా చేసుకుందరు. కానీ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.